నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపణ. పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆనందోత్సవాలు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి. హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేకు టీడీపీ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందంటూ కార్యకర్తల్లో ఆనందం. మద్యం నూతన పాలసీతో 12,000 మంది రోడ్డున పడతారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు. ఏపీలో జరుగుతున్న టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు చేస్తుంది. అనంతరం ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వారం రోజులుగా టీడీపీ శ్రేణులు వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. వక్రబుద్ది చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంటుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదన్నారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తలపైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గుండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రయత్నంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే
ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు పోయారు, కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు, మీరు ఏవైతే ప్రామిస్ చేశారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ముబారక్ షాదీఖానాకు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు వేరువేరుగా తాళాలు వేశారు. వైసీపీ నాయకుల ఆధీనంలో ఉన్న షాదీఖానాను టీడీపీ నాయకులతో తమ ఆధీనంలో తెచ్చుకున్నందుకు గేటుకు తాళాలు వేశారు. షాదీఖానాలో తమ సామాన్లు ఉన్నాయని వైసీపీ నాయకులు గదులకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3.5 దశాబ్దాల పిఠాపురం నియోజకవర్గ చరిత్రను ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తిరగరాశారు. 1989లో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గిన కొప్పన మోహన్ రావు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నెగ్గిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కాలేకపోయారు. కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కేకులు కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జేజేలు పలుకుతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ భర్త కాళిదాస్ సత్యంపై పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్లా అనే యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని గాంధీ చౌక్ లో సత్యం తన వ్యక్తిగత పనులు ముగించుకుని స్కూటర్పై వెళ్లేందుకు సిద్దపడుతుండగా వెనక నుంచి అబ్దుల్లా అతనిపై కత్తితో దాడి చేశాడు. స్పందించిన స్థానికులు అతన్ని వెంటనే తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ దాడికి పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.